నమస్తే. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే చాలామందికి పిల్లలు పుట్టలేరు. ఆ పిల్లలు పుట్టకపోయేసరికి వాళ్ళు ఎన్నో ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు. అయితే అసలు ఇట్లా ఎందుకైతుంది? స్పెషల్లీ ఒకవేళ ఫీమేల్స్‌లో ప్రాబ్లమ్ ఉంటే. ఫీమేల్స్‌లో ప్రాబ్లమ్ ఉంటే ఇట్లా అవ్వడానికి ఎందుకు కారణాలు, ఏం కారణాలున్నాయి? అవి డిస్కస్ చేద్దాం. ఒకటి మీరు గమనించండి. ఒక 20 ఇయర్స్ బ్యాక్ పోండి మీరు. 20 ఇయర్స్ బ్యాక్ పోతే మీకు ఏం కనిపిస్తదంటే ఫీమేల్స్ జనరల్లీ డిగ్రీ కంప్లీట్ అయినాక 21, 22 ఆ ఏజ్‌లో పెళ్ళిళ్ళు చేసుకుంటుండే. ఆ ఏజ్‌లో పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత వాళ్ళకు ఒక 1, 2 ఇయర్స్‌లో పిల్లలు పుడుతుండే. కానీ ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఫీమేల్స్ కానీ, మేల్స్ కానీ, ఫీమేల్స్ అయితే 28, 29, 30 తర్వాత పెళ్ళిళ్ళు చేస్తున్నారు. మేల్స్ ఏమో 32, 33, 35 ఆ ఏజ్‌లో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఏమన్నా అంటే పెద్దవాళ్ళు అంటారు కదా, అరే ఏంది ఇన్ని రోజులు ఎందుకు పోస్ట్‌పోన్ చేసుకుంటున్నావు, పెళ్ళిళ్ళు చేసుకో అది ఇది అనేసి. వాళ్ళు ఏమంటారు, అరే లేదు నేను ఫస్ట్ సెటిల్ అవుతా మంచిగా, ఫైనాన్షియల్లీ సెక్యూర్ అయిన తర్వాత నేను పెళ్ళి చేసుకుంటా అనేసి అంటారు. అయితే ఏంటంటే ఇప్పుడు అమ్మాయిల్లో వాళ్ళు 30లో పెళ్ళి చేసుకున్నారు అనుకో, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు, పెళ్ళి తర్వాత ఒక 1, 2 ఇయర్స్ మేము ప్లాన్ చేయం బేబీ, దాని తర్వాత ప్లాన్ చేసుకుంటాం అంటారు. దాని తర్వాత ఏమవుతుంది? తర్వాత ఏమో వాళ్ళ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం అవుతుంది. ఎందుకు? ఇప్పుడు చూడండి, బెస్ట్ ఏజ్ ఫర్ ఫర్టిలిటీ అంటే బెస్ట్ ఏజ్, ఏం ప్రాబ్లం లేకుండా ప్రెగ్నెన్సీ రావాలంటే 20-25. అదే ఏజ్లో మనం పిల్లల కోసం ట్రై చేస్తే మనకి ఈజీగా పిల్లలు పుడతారు. యాజ్ ఏజ్ ప్రోగ్రెసెస్ అట్లా డిఫికల్ట్ అయిపోతుంటాయి. అయితే 33, 34కి ప్లాన్ చేయడం స్టార్ట్ చేస్తే ఎన్నోసార్లు వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం అవుతుంది. ఎందుకు? అప్పటికి ఏదో రోగం వస్తుంది. థైరాయిడ్ ప్రాబ్లం కానీ, షుగర్ వ్యాధి కానీ, పీసీఓడి కానీ, లేదంటే చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ వస్తాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతాయి. అయితే ఈ రోగాల వల్ల వాళ్ళ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం అవుతుంది. వీటిని సెకండరీ కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. అంటే ఏమైనా వేరే ప్రాబ్లం ఉంది అంటే మన ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏదైతే ఫీమేల్స్లో ఉంటుంది దాంట్లో ప్రాబ్లం లేకుండా, ఇప్పుడు బీపీ కానీ షుగర్ కానీ ఉంది, దానివల్ల అవుతుందంటే ఇన్ఫర్టిలిటీ, అది సెకండరీ కాజ్ లాగా ట్రీట్ చేస్తారు. అయితే ఇప్పుడైతే మనకు తెలిసింది బీపీ కానీ షుగర్ కానీ ఇంత ఎర్లీ ఏజెస్లో వస్తున్నాయి, దానివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ వస్తుందనేసి. ఇంకోటి ప్రైమరీ కాజెస్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, పీరియడ్ వస్తుంది కదా ఫీమేల్స్కి ఎవ్రీ మంత్. ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వకపోతే ఆటోమేటికలీ పీరియడ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఓవరీస్ ఉంటాయి ఫీమేల్స్కి. మేల్స్కి టెస్టిస్ ఉంటాయి కదా, ఫీమేల్స్కి ఓవరీస్ ఉంటాయి. అది ఎవ్రీ మంత్ ఒక గుడ్డు రిలీజ్ చేస్తుంది. దాన్ని ఎగ్ కానీ ఓవం కానీ అంటారు. అది రిలీజ్ చేస్తే స్పర్మ్ దాంతో ఫర్టిలైజ్ అవుతే అది యూట్రస్లో ఇంప్లాంట్ అవుతుంది. కానీ అది ఇంప్లాంట్ అవ్వకపోతే ఏమవుతుంది? బై ఛాన్స్ ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఆటోమేటికలీ పీరియడ్ వచ్చేస్తుంది. ఏదైతే బ్లడ్ వస్తుంది కదా పీరియడ్లో, అది యాక్చువల్లీ ఏం బ్లడ్ అంటే మొత్తం నెల మదర్హుడ్కి బిల్డ్ అవుతుంది వాల్. అంటే బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, అన్నీ యూట్రస్ని మీద డిపాజిట్ అయ్యి యూట్రస్ని జర థిక్ చేస్తాయి. ఎందుకంటే 9 months ఒక బేబీని మోయాలి కదా. సో ఆ వెయిట్ బెరింగ్ కెపాసిటీ పెంచడానికి ఆ బ్లడ్ ఏమో సెల్స్ ఫామ్ అవుతాయి. ఒకవేళ ప్రెగ్నెన్సీ రాలేదంటే అది ఆటోమేటిక్ బయటికి వచ్చేస్తుంది, మళ్ళీ ఫ్రెష్ బ్లడ్ సెల్స్ 1 month ఫామ్ అవుతాయి. కానీ ఇప్పుడు పీసీఓడి అయిందనుకోండి, పీసీఓడి అయితే ఎన్నోసార్లు ఏమవుతుందంటే ఈ ఎగ్ రిలీజ్ అవుతుంది కదా, అది సరిగా రిలీజ్ కాదు. ఒకవేళ ఎగ్ సరిగా రిలీజ్ అయింది టైంకి అంటే కూడా దాని మార్ఫాలజీలో అంటే దాని సైజ్ ఎట్టు ఉండాలి, దాంట్లో ఏమైనా తేడాలు మనకు కనిపిస్తాయి. సో ఆ రీజన్ వల్ల కూడా పిల్లలు పుట్టకుండా అవుతుంది. మళ్ళీ ఫైబ్రాయిడ్స్ అవ్వడం యూట్రస్లో, దానివల్ల అవుతుంది. లేకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అసలు ఓవమే రిలీజ్ కాదు. అండ్ ఏమవుతుంది, ఏదైతే ఓవం ఉంటాయి కదా గుడ్లు, అవి లిమిటెడ్ క్వాంటిటీ ఉంటాయి. ఈ గుడ్లు ఆ ఫీమేల్లో ఎవరైతే పిల్లల కోసం ట్రై చేస్తున్నారో ఆ గుడ్లు ఎప్పుడు ఫామ్ అవుతాయి తెలుసా మీకు? ఎవరైతే ఇప్పుడు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఆ ఎగ్స్ ఫామ్ అవుతాయి. అయితే లిమిటెడ్ క్వాంటిటీ ఉంటాయి. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అవి తగ్గిపోతుంటాయి. కొన్ని డిస్ట్రాయ్ అవుతాయి, కొన్ని రిలీజ్ అవుతాయి అట్లా. అయితే బెస్ట్ కరెక్ట్ టైంకి రిలీజ్ అవుతున్నాయి అంటే 20-28 ఏజ్. మీరు అది గుర్తుపెట్టుకోండి. అందుకే ఇప్పుడు ప్లానింగ్ వద్దు, మాకు ఇప్పుడు పిల్లలు వద్దు, తర్వాత చేసుకుంటాం అది ఇది అనేసి మనం పోస్ట్పోన్ చేస్తాం కదా, మనం ట్రబుల్స్ ఇన్వైట్ చేసుకుంటాం. ఈ పీసీఓడి, ఫైబ్రాయిడ్ ఇవి ఏమో ఇక్కడ అవుతాయి ప్రాబ్లమ్స్. మళ్ళీ ఇంకో పెద్ద ప్రాబ్లం ఏమవుతుందంటే ఎగ్ రిలీజ్ అవుతుంది టైంకి, కానీ ఫాలోపియన్ ట్యూబ్లు ఉంటాయి కదా, అవి బ్లాక్ అయిపోతాయి. అవి బ్లాక్ అయిపోవడం వల్ల అసలు స్పర్మ్స్ ఏమో ఓవం వరకు పోవు. అంటే స్పర్మ్స్ అంటే
ఏదైతే శుక్రకణాలు ఉంటాయి కదా అవి ఓవం వరకు పోవు. ఓవం వరకు పోకపోతే అది ఫ్యూజన్ ఎట్లా అవుతుంది, ఎట్లా ఫర్టిలైజేషన్ అవుతుంది, అది వచ్చి ఎట్లా ఇంప్లాంట్ అవుతుందో యూట్రస్లో. సో కొన్ని ఇన్ఫెక్షన్ల కారణాల వల్ల కూడా అది ఏమో అట్లా ఇన్ఫర్టిలిటీకి లీడ్ చేస్తుంది. మళ్ళీ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అంటే ఏదైతే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఉంది కదా దాంట్లో పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అవ్వడం, అది ఇన్ఫెక్షన్స్ వల్ల అవుతుంది, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ వల్ల అవుతుంది, అండ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ వల్ల అవుతుంది. సో ఇది కూడా ఒక కారణం ఉండొచ్చు బై ఛాన్స్ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి. అయితే ఇవైతే కారణాలు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు జనరలీ ఏం చేస్తారు అందరూ IUI IVFకి ట్రై చేస్తారు. కానీ ఎన్నోసార్లు ఏమవుతుందంటే ఇవి కాస్ట్ ఎఫెక్టివ్ ఉండవు ఈ ట్రీట్మెంట్స్. అండ్ మన దగ్గర కొందరు పేషెంట్లు ఎట్లున్నారంటే 4 cycles 5 cycles ఆఫ్ IVF చేసిన తర్వాత కూడా వాళ్ళకు పిల్లలు పుట్టలేదు, మళ్ళీ హోమియోపతి ట్రీట్మెంట్ వాడిరు. ఇప్పుడు హోమియోపతి స్పెషాలిటీ ఏంది? ఇప్పుడు బై ఛాన్స్ PCOD అండ్ థైరాయిడ్ రెండు ఉన్నాయి, ఒక ప్రైమరీ కాజ్ ఉంది, ఒక సెకండరీ కాజ్ ఉంది. ఈ 2 కాజెస్ ఉన్న తర్వాత కూడా మనం హోమియోపతి మందులు రెగ్యులర్ వాడితే మనకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది జనరల్గా. అయితే అండ్ హోమియోపతిలో సక్సెస్ రేట్ కూడా వేరే ట్రీట్మెంట్స్ కన్నా మంచి సక్సెస్ రేట్ ఉంటుంది. సో బై ఛాన్స్ మీకు కూడా ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లం అవుతుందంటే హోమియోపతి ట్రీట్మెంట్ వాడండి. అండ్ ఏమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయా ఇవి ట్రీట్మెంట్ చేయించుకోవడానికంటే? ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను నేను. మనం ఎటువంటి హోమ్ రెమెడీ తీసుకోవాలంటే మనకు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉండాలి. ఎందుకు? బై ఛాన్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది బాడీలో, దానివల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లం అవుతుందంటే ఆ కేసెస్లో ఇది హెల్ప్ఫుల్ ఉంటుంది. ఏం లేదు, పసుపు కొమ్మలు ఉంటాయి కదా, ఇంత చిన్న కొమ్మ తీసుకోండి, కొన్ని తులసి ఆకులు యాడ్ చేసుకోండి ఒక చిన్న బౌల్లో. దాంట్లో మీరు ఒకటి ఎల్లిపాయ వేయండి, ఈ 3 బాగా దంచుకోండి. ఈ 3 బాగా దంచుకున్న తర్వాత మీరు బాయిలింగ్ వాటర్లో వేయండి. బాయిలింగ్ వాటర్లో వేసి ఇది బాయిల్ చేసి ఇది ఫిల్టర్ చేసి మీరు తాగండి. ఇది మన PCODలో బెనిఫిషియల్ ఉంటుంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో బెనిఫిషియల్ ఉంటుంది, ప్రెగ్నెన్సీ రావకపోవడం అట్లా అవుతుంది ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అంటే దాంట్లో కూడా బెనిఫిషియల్ ఉంటుంది, హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇది తీసుకోవడం వల్ల PCOD పూర్తిగా తగ్గిపోతుందని అనుకోవద్దు, ప్రెగ్నెన్సీ 2 రోజుల్లో వస్తుందని అనుకోవద్దు, కానీ మనకు హెల్ప్ చేస్తుంది. ఎట్లా? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని సెట్ చేస్తుంది. బై ఛాన్స్ పేషెంట్ డయాబెటిక్ ఉన్నాడు, కొంచెం హెల్ప్ చేస్తుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడానికి. సో ఈ వీడియో వేరే వాళ్ళతో కూడా షేర్ చేయండి. అండ్ చూడండి, వెయిట్ పెరగకుండా చూసుకోండి, ఎందుకంటే వెయిట్ కూడా ఎక్కువ ఉంటే ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం అవుతుంది. అండ్ ఫిజికల్ యాక్టివిటీ మంచిగా ఉండేటట్టు, మెటబాలిజం మంచిగా ఉండేటట్టు చూసుకోండి. థ్యాంక్ యూ.